హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లేటెస్ట్ బ్రేకింగ్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో తెలంగాణ జిల్లాలకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లేటెస్ట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకు ఇక్కడ చూసుకుంటే మనకు ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల కోసం ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదంటూ కూడా మెయిన్ హెడ్డింగ్ అయితే చూసుకోవచ్చు అనమాట. అయితే కొత్త పింఛన్ల మంజూరుపై 3 నెలల నిర్ణయం, ప్రతి హామీని తప్పనిసరిగా నెరవేరుస్తాం మంత్రి శ్రీధర్ బాబు అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అయితే మనకు పేదల సొంతింటి కలను సాకారం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తున్నదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇందిరమ్మ బిల్లుల్లో అవినీతికి ఆస్కారం లేదని, ఎవరికి మీరు రూపాయి ఇవ్వవలసిన అవసరం లేదని స్పష్టం చేశారంటూ కూడా చూసుకోవచ్చు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్డీఓను ఆదేశించారంటూ కూడా చూసుకోవచ్చు అన్నమాట. అలాగే పలు అభివృద్ధి పనులు, అలాగే కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం కంప్లీట్గా శివకిరణ్ గార్డెన్ లబ్ధిదారులకు ఇందిరమ్మ సంబంధించి రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఐఏఎస్ అధికారులు ప్రభుత్వ పెద్దలపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అయితే మనకు కంప్లీట్గా ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని, మరో 3 నెలల్లో కొత్త పింఛన్ల మంజూరుపై నిర్ణయం తీసుకుంటామని, మనం చేసేటటువంటి అభివృద్ధి సంక్షేమమే ఇతరులకు సమాధానంగా ఉండాలని, రాజకీయాలు వ్యక్తిగతంగా మాట్లాడడం పద్ధతి కాదని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను కంప్లీట్గా తప్పనిసరిగా నెరవేరుస్తామని చెప్పడం జరిగిందంటూ కూడా చూసుకోవచ్చు అనమాట. మొత్తానికి సో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇందిరమ్మ బిల్లుల విషయంలో ఎవరికి మీరు రూపాయి ఇవ్వవలసిన అవసరం లేదు. సో ఎవరైనా మీ దగ్గర కంప్లీట్గా సో ఏదైనా డబ్బులు అడగడానికి వస్తే ఫిర్యాదు చేయొచ్చు అంటూ కూడా ఆర్డీఓలను ఆదేశించడం జరిగిందంటూ కూడా చూసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది మనకు వచ్చిన లేటెస్ట్ బ్రేకింగ్ ఇన్ఫర్మేషన్ అనమాట ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి. సో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి సో మీకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్ళు ఎంతవరకు కంప్లీట్ అయినాయి, బిల్లులు వచ్చాయా లేదా, ₹1,00,000 అమౌంట్ మీకు పడ్డాయా లేదా, అలాగే ఎక్కడ పెండింగ్ చూపిస్తుంది, ఎంపీడీఓనా, ఎంఆర్ఓనా, కలెక్టర్ ఆఫీసా, అలాగే ఎండీనా, ఈ విధంగా ఒకసారి కామెంట్ చేయండి. మీకు ఏమని మెసేజ్ చూపిస్తుందో ప్రతి ఒక్క మెసేజ్కి రిప్లై ఇస్తాను. అలాగే ఫర్దర్గా వీడియో చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి మీకు సంబంధించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.